వీక్షకులకు స్వాగతం. నమస్కారం. మాజీ జంగిల్ రాజ్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ మీద విశ్లేషణ చేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి ప్రెస్ మీట్ విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. జంగిల్ రాజ్ అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద జంగిల్ రాజు ప్రపంచానికి తెలుసు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడుతూ ఉంటే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అతాసులై చూస్తారు, వింటున్నారు. పక్కనున్న మాజీ హోమ్ మినిస్టర్ సుచిత్ర గారు ఆవిడ వెనక్కి తోస్తారనుకోండి, ఇప్పుడు ఆవిడకి కూడా అయోమయంగా చూస్తుంది, ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాక. ఆ ప్రెస్ మీట్ని ఎట్లా విశ్లేషిస్తారు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి అంతా కూడా ఒక మామూలుగా కొంతమంది నేరస్తులు ఉంటారు రామబ్రహ్మ గారు. ఉదాహరణకి స్టోటపురం దొంగలు ఉంటారు. స్టోటపురం దొంగలు ఏంటి అంటే వాళ్ళు ఏది చేసినా కానీ ఒకే ప్యాటర్న్లో చేస్తారు. అంటే దొంగతనం ఒకే ప్యాటర్న్లో ఉంటుంది, తెలిసిపోతుంది వాళ్ళు చేశారని. ఆ దొంగతనం ఎట్లా జరిగిందో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు చెబుతూ ఉంటే పోలీసులకు అర్థమైపోతుంది, వీళ్ళు స్టోటపురం వాళ్ళు అని. కొంతకాలం పాటు చెడ్డీ గ్యాంగ్ అని వచ్చింది. అవును. ఆ చెడ్డీ గ్యాంగ్ వాళ్ళు ఎట్లా ఉన్నారమ్మా డిస్క్రైబ్ చేయండి అనగానే వాళ్ళు డిస్క్రైబ్ చేయగానే వీళ్ళు చెడ్డీ గ్యాంగ్ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు అనేది అర్థమైపోతుంది. కొంతమంది దొంగలు ఉంటారు రామబ్రహ్మ గారు, ఈ హ్యాబిచువల్ అఫెండర్స్ గురించి చెప్తున్నాను. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఒక్క వెండి మాత్రమే దొంగిలిస్తారు. కొన్ని గ్యాంగ్స్ ఉంటాయి, బీహార్ గ్యాంగ్స్ కొన్ని ఉంటాయి. వాళ్ళు ఎందుకో తెలియదు కానీ కేవలం వెండి, పక్కన బంగారం ఉన్నా బంగారం ముట్టుకోరు, వాళ్ళు వెండి మాత్రమే దొంగిలిస్తారు. అదే లెక్క వాళ్ళకి. ఒక్కొక్క ఇది ఉంటుంది. కొన్ని గ్యాంగులు, కొన్ని బీహార్ నుంచి వచ్చే గ్యాంగులే, కొన్ని గ్యాంగులు వాడికి డబ్బులు ఒక 10 లక్షలు 20 లక్షలు డబ్బులు దొరికినాయి అనుకోండి, ఆ డబ్బులు తీసుకొని వాడు వెళ్ళిపోడు, ఖచ్చితంగా ఇంటి యజమాన్ని కొట్టి వీలైతే చంపేసి వెళ్తాడు. వాడు చంపకుండా వెళ్ళడు వాడు. ఇట్లా కొన్ని ముఠాలు ఉంటాయి. ఆ నేరాలని చూస్తే మనకు అర్థమైపోతుంది. అంటే మనకంటే నేను క్రైమ్ రిపోర్టర్గా పనిచేశాను కాబట్టి నాకు దాని గురించి అవగాహన ఉంది. పోలీసులకు అర్థమైపోతుంది. పెద్ద పెద్ద దొంగతనాల గురించి చెప్పా కదా, చిన్న పిక్ పాకెటర్లకు కూడా వాడు ఎట్లా కట్ చేశాడో చూసి పోలీసులు దొంగని పట్టుకోగలుగుతారు. వీడు అక్కడ ఉంటాడు వాడు పాత బస్ స్టాండ్ దగ్గర ఉంటాడు అని పట్టుకురండి అంటే అరే బలానా నెంబర్ బస్సులో నువ్వు ఎక్కేవా లేదా అంటే సార్ మీకు తెలిసిపోయిందా అని చెప్పి పరిశీలిస్తాడు. అంటే ఈ హ్యాబిచువల్ అఫెండర్స్ ఒకే విధంగా చేస్తారు అనే చెప్పటానికే నేను మీకు ఇంతసేపు మీ విలువైన సమయాన్ని వృధా చేశా. ఇక్కడ ఏంటి అంటే మీరు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు 11 స్థానాలకి పరిమితం చేసిన ఆ రోజు నుంచి మీరు చూడండి, ఆయన మాట్లాడుతున్న పద్ధతి, ఆయన హావభావాలు, ఆయన చేస్తున్న పర్యటనలు అన్నీ ఒకేలాగా ఉంటాయి. మీరు కావాలంటే మీరు పాత వీడియోలు తెచ్చుకొని చూడండి, ఒకేలాగా ఉంటుంది. అంటే ముందర నేరం వాళ్లే చేయిస్తారు, ఆ నేరం ఒకే టైపులో ఉంటుంది. ఆ నేరం జరిగిన తర్వాత సింపతి కోసం ఈయన బయలుదేరుతాడు, అది ఒకే టైపులో ఉంటుంది. మొత్తం సిస్టమేటిక్గా ఒకే టైపులో ఉంటున్నది మీరు గమనించండి. ఏ సందర్భం చూసినా అలాగే ఉంటుంది. ఏ సందర్భం, శుభకార్యమైన అశుభకార్యమైన ఒకటే టైపులో ఉంటుంది, మీరు చూడండి. దీన్నే పోలీస్ భాషలో ఆ నేరాలని ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు. ఇది ఆర్గనైజ్డ్ పొలిటికల్ డ్రామా అని మనం అనొచ్చు. జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా ఒకే ప్యాటర్న్లో ఇటు వస్తాడు, అట్లాగే దండం పెడతాడు, వాళ్ళు అట్లాగే సీఎం అని అరుస్తారు, అట్లాగే వెళ్తాడు, అక్కడికి వెళ్ళి పరామర్శిస్తాడు, బయటికి వస్తాడు, స్క్రిప్ట్ అప్పుడే ఎవరో ఇస్తారు, ఆ స్క్రిప్ట్లో ఏం ఉండదు కానీ అతను అవే మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇదే ప్యాటర్న్ మొత్తం మీరు ఎక్కడన్నా చూడండి. అతనికి మీరు సిద్ధం సభలో ఉన్నాయి కదా ఎలక్షన్లో, అట్లాగే ఉంటుంది. స్క్రిప్టెడ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. జనం కూడా చూడండి, మీకు మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకో తెలుసా? నియోజకవర్గాల్లో నాయకులు తిరుగుబాటు చేశారు. నువ్వు వస్తుంటే 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. జనాన్ని కూడా తీసుకురావాల్సి వస్తుంది. జనాన్ని తీసుకురావటానికి, వాళ్ళని మేపటానికి, నీకు మొత్తం అరేంజ్మెంట్లు చేయటానికి ఈ ఖర్చులన్నీ మేము ఇప్పుడు 10 కోట్లు ఖర్చు అయినా కానీ ఎక్కువే కదండి. 10 కోట్లు అంటే మాటలు కాదు కదా. మాటలండి. నువ్వు హెడ్ ఆఫీస్ నుంచి 5 కోట్లు పంపిస్తే నేను 5 కోట్లు పెట్టుకుంటా, అంతేగాని 10 కోట్లు నన్ను పెట్టుకోమంటే నేను ఎక్కడ పెట్టుకుంటా అని అందరూ తిరుగుబాటు చేస్తే మధ్యలో ఆపాడు. అక్కడి నుంచి మాత్రం పైసా పంపించాడు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను రామబ్రహ్మ గారు. అంటే అఫ్కోర్స్ మీకు తెలుసు, తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ముందు అంబటి రాంబాబు తిట్టాడా, ముందు తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారు? అంబటి రాంబాబు తిట్టిన తప్పు లేదంటున్నాడు ఇప్పుడు ఆయన. నేను అదే చెప్తున్నా. నువ్వు అంబటి రాంబాబు తిట్టాడు, ఎవరిని తిట్టాడు?
నారా చంద్రబాబు నాయుడిని లోకేష్ని తిట్టాడు. సంబంధం లేని వ్యక్తుల్ని. సంబంధం లేని పోనీ ప్రొవకేషన్ ఏమన్నా ఉందా, నువ్వు తిట్టావా అంటే ప్రొవకేషన్ లేకుండా వాళ్ళని లకారాలతో తిట్టాడు. తిట్టిన తర్వాత వాళ్ళు ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళి నువ్వేందా ఇట్లా తిట్టావు అని చెప్పి అడగటానికి పోతే వాళ్ళ మీద గుండాలతోటి అటాక్ చేయించాడు. క్షమాపణ చెప్పమని కోరారు అంతే. వాళ్ళు అటాక్ చేస్తే వాళ్ళు ఇదిగా చేస్తే వీళ్ళు అటాక్ చేశారు. ఇది జరిగింది. ఈయన బ్రీఫ్ ఇది అక్కడ జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ నేరాలు చేసిన వాళ్ళని సపోర్ట్ చేయటం అనేది ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నాడు. తన మొదటి పర్యటన వినుకొండ నుంచి చేసింది ఇదే. వినుకొండలో 2 రౌడీ షీటర్లు పొడుచుకొని ఒకడు చచ్చిపోతే ఈయన మొదలుపెట్టాడు, పర్యటన మొదలుపెట్టాడు. మీకు ఒక్కటి కాదు, మీరు అన్ని చూడండి. తెనాలిలో ఐతన్ నగర్లో గంజాయి బ్యాచి చిరంజీవి అనే పోలీస్ అధికారి మీద మర్డర్ అటెంప్ట్ చేస్తే అతన్ని చంపడానికి ప్రయత్నం చేసిన బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్ళాడు. 1 కాదు 2 కాదు, జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ నేరస్తులని సపోర్ట్ చేయటం అనే ఒక దుర్లక్షణాన్ని జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడి ముసుగులో అమలు చేస్తూ ఉన్నాడు. ఈ సొసైటీ జాగ్రత్తగా ఉండాలి. అంబటి రాంబాబు అనే వ్యక్తి అప్పటి వరకు పోలీసుల్ని బెదిరించటం, పోలీసుల్ని దుర్భాషలాడటం, పోలీసుల విధి నిర్వహణకి అడ్డు రావటం లాంటి 10-12 కేసుల్లో అతను నిందితుడిగా ఉన్నాడు. అయినా సరే పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఈ రోజున వచ్చి అకారణంగా ఎటువంటి ప్రొవకేషను లేకుండా చంద్రబాబు నాయుడిని, మంత్రి నారా లోకేష్ని అమ్మనా బూతులు తిడితే తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి అటాక్ చేశారు. ఇదే సిచ్యుయేషన్ ఈ అంబటి రాంబాబు విషయంలో జరిగిన సిచ్యుయేషను అంతకు ముందు ఒకసారి జరిగింది. సేమ్ సిచ్యుయేషన్ నెల్లూరులో కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తనకి చెల్లెలు వరుసైన ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిని అత్యంత నీచమైన పదజాలం, అంటే మనిషి అనేవాడు, కడుపుకు అన్నం తినేవాడు ఎవడో కూడా సొంత చెల్లెల్ని ఆ భాష వాడాడు. అటువంటి భాష వాడాడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కారు ధ్వంసం చేశారు. ఇది సేమ్ అంబటి రాంబాబు ఇంటి మీద ఎట్లయితే అటాక్ జరిగిందో ఆ రోజున నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో కూడా అటువంటి అటాకే జరిగింది. రెండుకి ప్రొవకేషన్ ఏంటి? ఆ రోజు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన చెల్లెలు వరుసైన వేమిరెడ్డి ప్రశాంతిని బూతులు తిట్టడం. ఈ రోజున ఈ అంబటి రాంబాబు అనే ఒక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడిని, ఆయన కుమారుడు నారా లోకేష్ని బూతులు తిట్టడం. అంటే ప్రొవకేషన్ వాళ్లే చేస్తారు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి శిష్యులే ప్రొవకేషన్ చేస్తారు. దానికి రిటాలియేషన్ ఆటోమేటిక్గా జరుగుతుంది. అవును, సహజం కదండి. రిటాలియేషన్ ఉంటుంది అని చెప్పింది నేను కాదు రామబ్రహ్మ గారు. రిటాలియేషన్ న్యాయము, న్యాయసమ్మతము అని ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పాడు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటి మీద అటాక్ చేసి హత్యా ప్రయత్నం చేసి చంపటానికి పట్టాభి మీద ఒకసారి కాదు రామమ్మ గారు 4-5 సార్లు హత్యాయత్నం జరిగింది. పారిపోయాడు మనిషి, అంటే బేతాహుడై పారిపోయాడు. అయినా సరే వెనక్కి తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేశాడు. అంటే జంగిల్ రాజ్ అంటున్నావు కదా జగన్మోహన్ రెడ్డి. జంగిల్ రాజ్ అంటే అదొక్కటే కాదు, నలందా కిషోర్, ఆయనకి ఏ రాజకీయ పార్టీతో కూడా సంబంధం కూడా లేదు. ఆ ఇన్సిడెంట్ మరీ దారుణం అండి. అది అసలు మీకు ఎంత దారుణం అంటే అతను ఏదన్నా పోని తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా కాదు కదా. అతన్ని తీసి అతను ఏదో పోస్ట్ ఫార్వర్డ్ చేశాడన్న దీంతో ఎక్కడో విశాఖపట్నంలో ఉండే కిషోర్ని కారు ఎక్కించుకొని కారులో, అంటే కనీసం షాక్ అబ్జార్వర్లు కూడా లేని కారులో ఎక్కించి ఆయన్ని తీసుకొచ్చి ఎక్కడ దాకా తెచ్చారు? కర్నూలు దాకా తీసుకొచ్చారు. కర్నూలు ఎక్కడ? విశాఖపట్నం ఎక్కడ? కర్నూలు. నీ ఎంత శాడిజం! తీసుకొచ్చి మరి కరోనా వార్డులో కూర్చోబెట్టారు. తీసుకొచ్చి అతనికి కరోనా వచ్చేలాగా చేసి అతన్ని చంపేశావు కదా జగన్మోహన్ రెడ్డి. అది జంగిల్ రాజ్ అంటే. కరోనా టైంలో N95 మాస్క్ ఇవ్వండి సార్ నాకు, నేను ఎనస్థెటిస్ట్ని, నేను అక్కడ ఉండాలి. మామూలు గుడ్డ కట్టుకొని మామూలు మాస్కులు పెట్టుకుంటే నాకు వస్తుంది కరోనా. N95 మాస్క్ ఇవ్వండి అని అడిగితే డాక్టర్ సుధాకర్ని కొట్టి చంపావు కదా జగన్మోహన్ రెడ్డి. జంగిల్ రాజ్ అంటే అది. డ్రైవర్ను
సుబ్రహ్మణ్యాన్ని చంపటం దగ్గర నుంచి ఇసుక రవాణా చేస్తున్నారు, మా ఊరు దెబ్బతింటుంది అని అంటే అతన్ని మొత్తం గుండు శిరోముండనం చేయించిన దగ్గర నుంచి ఒక్కటి కాదు, రెండు కాదు, లక్షల నేరాలు చేసిన ఈ జంగిల్ రాజు ముఖ్యమంత్రి, అప్పట్లో జంగిల్ రాజు నడిపిన అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇప్పుడు వచ్చి నీకు అంబటి రాంబాబు ఇంటి మీద అన్యాయంగా దాడి చేశారు. ఆ రోజు ఇప్పుడు నేను చెప్తున్నా రామబ్రహ్మం గారు, ఈ రోజున అంబటి రాంబాబు ఇంటి దగ్గర జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన స్క్రిప్ట్ పక్కన పెట్టుకోండి, ఆ రోజు కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర మాట్లాడిన స్క్రిప్ట్ పక్కన పెట్టుకోండి. రెండు యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి, మీరు చూడండి, కావాలంటే మీరు చూసుకోండి. పేర్లే మారినాయి అక్కడ, అంతే పేర్లే మారుతాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత అంటే సమాజాన్ని ఎట్లా మాయగమ్మినట్టు కమ్మాలో, ఏ విధంగా ఈ ప్రజల్ని భ్రమల్లోకి నెట్టాలని చూస్తున్నాడో మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. నేరం ఒకే రకంగా చేస్తారు, తర్వాత స్క్రిప్ట్ ఒకే రకంగా ఉంటుంది. ప్రజలందరూ గమనించాలి. నేను ఈ రోజున చెప్తున్న విషయాలు, ఐఎమ్ నాట్ ఎ పాలిటీషియన్, నేను ఒక జర్నలిస్టుగా సమాజానికి సంబంధించిన విషయాలని గమనించి మీకు చెప్తున్నా. ఐఎమ్ నాట్ ఎ పాలిటీషియన్. ఈ రోజున జరుగుతున్న పరిణామాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు, మీరు మళ్ళీ మీరు నన్ను ఆవేశం తెప్పిస్తారు. ఆ విడుదల రజనీ చెబుతున్నది, అసలు జగన్ అన్న ఎప్పుడన్నా 5 ఏళ్ల పాటు పరిపాలించాడు కదా, ఎప్పుడన్నా ఇటువంటి సంఘటన జరిగిందా అని ఆ విడుదల రజని మాట్లాడుతుంటే, చీమకు కూడా అపకారం చేయని జగన్ రెడ్డి అని మాట్లాడుతుంటే, ఈ విడుదల రజని అట్లా మాట్లాడటం కూడా తప్పులేదు. నేను ఎందుకంటున్నానంటే, క్వారీ యజమానుల్ని బెదిరించి నువ్వు 3 కోట్లు కొట్టేసిన మాజీ మంత్రిని ఎట్ట వదిలేస్తావు నువ్వు? ఆ తర్వాత ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగుల్ని మోసం చేసిందని మొత్తం 2 కేసులు ఉన్నాయి కదా. ఎస్టీ భూములు లాక్కుని కడపడగా ఇచ్చేసింది గనులు. నీకు మరి ఇటువంటి నేరాలు చేసిన విడుదల రజనీని వదిలేస్తే మరి సమాజానికి ఎంత అపకారం చెప్పండి, మీరు చెప్పండి. ఈ రోజున విడుదల రజని వచ్చి జగన్మోహన్ రెడ్డి అసలు సాత్వికంగా పరిపాలించినట్టు, ఈ రోజు చంద్రబాబు నాయుడు అన్ని అరాచకాలు చేస్తున్నట్టు చెప్తున్నది. ఈ లీనియన్స్ ఇవ్వకూడదు. నేను చెప్తున్నది ఏంటి అంటే, పోలీసులు కూడా వాళ్ళు ఇవన్నీ పొలిటికల్కి సంబంధించిన విషయాలు అని వదిలేయద్దు దయచేసి. ఐఎమ్ రిక్వెస్టింగ్ ద పోలీస్. మీరు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున గుంటూరు వచ్చాడు. గుంటూరు వచ్చినప్పుడు మీరు రూట్ మ్యాప్ అడిగారా? ఆ రూట్ మ్యాప్కి అతను స్టిక్ ఆన్ అయి ఉన్నాడా లేదా? మీరు ముందరే క్రౌడ్ని కంట్రోల్ చేసే విధానం మీ దగ్గర ఉందా లేదా? మీకు చేతవుతుందా చేత కదా? లేకపోతే మేము చేయలేమని చెప్పండి. మీరు పోలీస్ 30 యాక్ట్ పెట్టాము, ప్రజలు రోడ్డు మీద గుమికూడొద్దు అని మీరు చెబుతారు. మీరు చెప్పిన దాన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఉల్లంఘిస్తాడు. మీరు చోద్యం చూస్తూ ఉంటారు. నేననే పాయింట్ ఏంటంటే, మీరు పోలీస్ 30 యాక్ట్ ఎందుకు పెట్టారు? చట్టం పెట్టినప్పుడు పాటించాలి. మీరు చట్టమే పెట్టమాకండి. మీరు అసలు లేదని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి నీ ఇష్టం అని చెప్పు. జగన్మోహన్ రెడ్డి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున ట్రాఫిక్ ఎంత ఇబ్బంది పడ్డది, విచ్చలవిడిగా ఎంత స్వైర విహారం చేశారు ఈ వైసీపీ మోకలు. విచ్చలవిడి ప్రవర్తన, వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే, ఇది పోలీసులకి గౌరవాన్ని తెస్తుందా? నేను ఇందాకనే చెప్పాను రామబ్రహ్మం గారు, 10-12 సార్లు పోలీసుల్ని వేలు పెట్టి హెచ్చరించిన అంబటి రాంబాబుని వదిలేసినందుకు పరిణామం ఇది. ఈ రోజున ఇది పోలీసులు కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం పోలీసులకి లేదు. మీకు ఫ్రీ హ్యాండ్ ఉన్నది. మీరు విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కూడా కేసులు పెడుతూ ఉన్నారు. మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని సేవ్ చేయండి అని మీకు ఎవడో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వట్లా. నేరం జరిగితే కేసులు పెడుతున్నారు కదా, మీరు వైసీపీ వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు? ఇది సమాజం అడుగుతున్న ప్రశ్న. ఇవాళ కూడా ప్రెస్ మీట్లో పోలీసులు విమర్శిస్తున్నాడు మళ్ళీ. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా పోలీసుల్ని విమర్శించడం అనేది ఒక దుర్లక్షణాన్ని ఓన్ చేసుకొని ప్రవర్తిస్తూ ఉన్నాడు. దుర్లక్షణం అంటారా, లేకపోతే వాళ్ళ మనోస్థైర్యాన్ని దిగజారిస్తే అట పడి ఉంటారు, మాట్లాడకుండా ఉంటారని భయపెట్టమంటారా? ఇది చాలా పెద్ద క్వశ్చన్. ఎందుకు అంటే, జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనా కాలంలో చాలా మంది తాబేదారులను తయారు చేసుకున్నారు. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ప్రతి జిల్లాలో ఎస్పీ రెడ్డి ఉంటాడు, కింద డిఎస్పీలు వేరే క్యాస్ట్లు ఉంటారు. ఎస్పీ వేరే క్యాస్ట్ ఉంటే డిఎస్పీలు అందరు రెడ్లు ఉంటారు. మీరు కావాలంటే చూసుకోండి.
ఎస్పీ వేరే క్యాస్ట్ వేరే స్టేట్ నుంచి వచ్చిన వ్యక్తి ఉంటే కింద డిఎస్పీలు అందరు రెడ్లు ఉంటారు. ఎస్పీనే రెడ్డిని పెట్టుకుంటే డిఎస్పీలు వేరే ఎవరు డిఎస్పీ చెప్పినట్టు వినాల్సిందేగా. ఇదే ప్యాటర్న్ ఫాలో అయ్యాడు. అందుకని జగన్మోహన్ రెడ్డికి ఈ పోలీసులు ఎట్లా ప్రవర్తిస్తారు, ఎట్లా చేస్తారు, ఈ డిఎస్పీలు లేకపోతే ఎస్పీలు ఎట్లా ఉంటారు, మనం ఎట్లా వాళ్ళని ట్యూన్ చేసుకోవాలి అనే విషయాలని అధ్యయనం చేశాడు. ఎందుకు అధ్యయనం? మీరు మామూలుగా మరి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వీళ్ళు ఎందుకు అధ్యయనం చేయలేదు? ఎందుకు అంటే వాళ్ళు పాలిటీషియన్లు కాబట్టి పోలీసు వ్యవస్థను అధ్యయనం చేయాలి. పోలీసు వ్యవస్థని ఎవరు అధ్యయనం చేస్తారో నేను ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్, నేరగాళ్ళు చేస్తారు. అందుకని మొత్తం పోలీసు వ్యవస్థని ఎట్లా చెయ్యాలి, ఎట్లా ట్యూన్ చేసుకోవాలని తెలిసిన వ్యక్తిగా ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన చోట ప్రతిసారి కూడా పోలీసుల్ని టార్గెట్ చేస్తున్నాడు. పోలీసుల్ని ఎట్లా టార్గెట్ చేస్తున్నాడో ఆ ప్యాటర్న్ కూడా మీరు గమనించండి. మీరు తిరుపతి ఎస్పీగా ఉన్న సుబ్బారాయుడిని పేరు పెట్టి హెచ్చరించాడు. ఆ రోజు నుంచి మీరు చూడండి, వేరే కులానికి సంబంధించిన వాళ్ళని పేరు పెట్టి అటాక్ చేస్తున్నాడు. నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పను. అందుకని పోలీస్ ఈజ్ ఎ డిసిప్లిన్డ్ ఫోర్స్. పోలీసులు ఇప్పుడు నేను చెప్పిన ప్యాటర్న్స్ ని ఆలోచించండి, విశ్లేషించండి. మీరు కూడా విశ్లేషించుకోండి. మీరేమి రాజకీయ నాయకులు కాదు కదా, మీరేమి అవకాశవాదులు కాదు కదా, మీరు చట్ట ప్రకారం పనిచేయాలి కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి బట్టలిప్పదీసి కొడతాను అన్నప్పుడే మీరు రియాక్ట్ అయ్యి ఉండాలి. కానీ రియాక్ట్ కావట్లే. మీరు కూటమి ప్రభుత్వం మీకేమి డైరెక్షన్లు ఇచ్చే ప్రభుత్వం కాదు. శాంతి భద్రతల్ని కాపాడండి అని ఒక్క డైరెక్షనే ఇస్తుంది మీకు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఎఫ్ఐఆర్ పెట్టాలో పెట్టకూడదో వాళ్ళే డిసైడ్ చేసేవాళ్ళు. ఎఫ్ఐఆర్ పెట్టాలి అంటే ఎట్లా పెట్టాలో కూడా వాళ్ళే డిసైడ్ చేసేవాళ్ళు. మీరు స్టేషన్లో రైటర్ పోస్ట్ చేశారు, సిఐలు డిఎస్పీలు. మరి మీకు సిఐలు డిఎస్పీల బాధ్యత మళ్ళీ మీకు వచ్చింది కదా. కూటమి ప్రభుత్వం మీకు స్వేచ్ఛనిచ్చింది కదా. మీరు ఎంత బాగా పనిచేయాలి ఆలోచించుకోండి. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు, మిమ్మల్ని డిమోరలైజ్ చేయాలనుకుంటున్నాడు, మిమ్మల్ని దెబ్బ కొడితే ప్రభుత్వం కూలిపోతుందని అనుకుంటున్నాడు. మీకోసం మీరు పనిచేయండి పోలీసులు. నేను ఇప్పుడు ఇది ఇంత ముందర కూడా 2-3 సార్లు చెప్పాను, 2-3 సందర్భాల్లో. రూల్ ఎట్లా ఉంటే అట్లా ఫాలో కావాలి. మిమ్మల్ని అత్యంత నీచంగా విమర్శిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డిని, ఆయన పార్టీ నాయకుల్ని మీరు రాజకీయ కారణాలతోటి ఇంకా మీరు వదిలేస్తూ ఉంటే ప్రజలకి మీ మీద నమ్మకం, విశ్వాసం. అందుకని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ రాజకీయ యాత్రలు అన్నీ ఒకే ప్యాటర్న్లో ఉంటాయి, మాటలు ఒకే ప్యాటర్న్లో ఉంటాయి, వాళ్ళు చేసే ప్రొవకేషన్స్ ఒకే ప్యాటర్న్లో ఉంటాయి. పోలీసులు దీన్ని గమనించి ఆ ప్యాటర్న్ స్టార్ట్ కాగానే మందేయడం మొదలుపెట్టారు. అది చేస్తే తప్ప సమాజంలో శాంతి భద్రంగా ఉండవు. జగన్మోహన్ రెడ్డి నేటి పర్యటన ప్రెస్ మీట్ చూసిన తర్వాత, సత్యమూర్తి గారి విశ్లేషణ విన్న తర్వాత ప్రజలు నిర్ణయించుకుని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని, ఆ పార్టీ నాయకుల్ని కట్టడి చేయకపోతే వ్యవస్థలను భ్రష్టు పట్టించినట్టే సమాజాన్ని, రాష్ట్రాన్ని కూడా భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తాడంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.